గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ రాసిన బీజాక్షరాలు. ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ ఉద్యమం పుట్టిందో, ఏ నీళ్లు ప్రాతిపదికగా రాష్ట్ర విభజన జరిగిందో, అవే నీళ్లు ఇవాళ ఇంకా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమవుతూనే ఉన్నాయి. ఈ వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల వివాదాలు రాజుకుంటున్నాయా, లేక కేంద్రం చోద్యం చూస్తుండడం వల్ల, లేక కేంద్రం అతి చొరవ వల్ల ఈ వివాదాలు రాజుకుంటున్నాయా? విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటు అనే వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. మరి విభజన చట్టం అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అనేది ఒక ప్రశ్న అయితే, నిజంగానే తెలంగాణ ప్రభుత్వం అనుమానిస్తున్నట్టుగా నదీ జలాల నిర్వహణ బోర్డు తన పరిధిలోకి అన్నీ వచ్చేయాలంటూ రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రాజెక్టుల దగ్గర నుంచి మొత్తం అన్నీ ప్రతి చుక్క నీరు తన కనుసన్నల్లో వెళ్ళాలనే పెత్తనం చెలాయించాలని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి. రెండోది, తెలంగాణ ప్రభుత్వం అనుమానిస్తున్నట్టుగా కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెత్తనం ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ బోర్డు పనిచేస్తుందని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ నిజమేనా? 10 రోజుల్లో సమాధానం ఇవ్వండి, 10 రోజుల్లో మీ అభిప్రాయం చెప్పండి అంటూ నోటిఫికేషన్ ముసాయిదాను రెండు రాష్ట్రాలకు పంపించిన బోర్డు రాష్ట్రాల అభిప్రాయాలు ఇంకా రాకుండానే కేంద్రానికి పంపడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ బోర్డు ఏం చేయబోతోంది? నదీ జలాల వినియోగంలో తెలంగాణ వాదన కరెక్టా, ఆంధ్రప్రదేశ్ వాదన కరెక్టా, లేక కేంద్రం ఉద్దేశపూర్వకంగానే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతుంటే తన పెత్తనం చెలాయించవచ్చని చోద్యం చూస్తోందా అనేదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్, ఈ డిబేట్లో ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గారు, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు, అలాగే తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ కూడా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే దినకర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కర్ణి ప్రభాకర్ గారు టీఆర్ఎస్ నాయకులు, శాసన మండలి సభ్యులు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో సాగునీటి రంగ నిపుణులు లక్ష్మీనారాయణ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, విభజన చట్టంలో నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటుని ఇప్పుడు తప్పుపడుతుంది తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత. లేదు, ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది, ఇప్పుడు తప్పుపడుతుంది. కానీ ఆ రోజే పెట్టారు కదా, సెక్షన్ 87లో ఏ నిబంధన ప్రకారం బోర్డు ఏర్పాటు చేస్తారని ఆ రోజు పెట్టారు. ఆ రోజు వ్యతిరేకించాల్సింది ఎందుకు వ్యతిరేకించలేదు? ఒకటి. ఇప్పుడు వస్తున్న ప్రధానమైన అభ్యంతరం ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కూడా బోర్డుకి పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకురావడానికి వ్యతిరేకం కాదు. అసలు ఆ బోర్డు ఏర్పాటు నిర్ణయమే కుట్ర అంటుంది కదా. అంటే బోర్డు విషయం ఏంటంటే బోర్డు ఎప్పుడు అవసరం అనేది దాని పరిధిలోకి తీసుకురావాల్సింది ఎప్పుడు, దానికంటే ముందు కొంత తతంగం కావాల్సి ఉన్నాయి. ఇప్పుడు టోటల్గా ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటికి వాటర్ అలొకేషన్ ఇంతవరకు ప్రాజెక్టు వైజ్గా అలొకేషన్ చేసి ఏ ప్రాజెక్టుకు వాటర్ ఎంత అనేది అయిన తర్వాత అప్పుడు బోర్డు పరిధిలోకి తీసుకొస్తే ఆ ట్రిబ్యునల్ అలొకేట్ చేసిన వాటర్ని మానిటర్ చేయడానికి బోర్డు. ఈరోజు మనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంతవరకు నోటిఫై కాలేదు కాబట్టి మనకు బచావతి ఉన్నది. బచావతి దాని ప్రకారంగా మనం లాస్ట్ ఇయర్ మనం ఒక ముద్దాయింపుగా ఈ రాష్ట్రానికి ఇన్ని, ఆ రాష్ట్రానికి అన్ని, తెలంగాణకు 299, ఆంధ్రకు 512 ప్రకారంగా లాస్ట్ ఇయర్ జూన్లో ఒక ఒప్పందం చేసుకున్నారు 19. కానీ ఎక్కడ కూడా ప్రాజెక్టు వైజ్గా మనకు అలొకేషన్ లేని కారణంగా మనం ఇప్పుడే దాన్ని నోటిఫికేషన్ చేయడం వలన దాని యొక్క పర్పస్ సర్వ్ కాదు. అది కావాలంటే ఇప్పటికీ ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది 2 రాష్ట్రాలకా 4 రాష్ట్రాలకా అనేది కూడా ఇప్పుడు తేలవలసిన అవసరం ఉన్నది, సుప్రీంకోర్టులో ఉన్నది. కాబట్టి ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో నీకు పని కావాలన్నప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో ఒక సహోద్యోగ ఒక ఒప్పందం ప్రకారంగా నడుస్తున్నది. అటువంటిప్పుడు ఆ ప్రకారంగా నడుచుకుంటే సరిపోతుంది కదా. ఎప్పుడైతే టోటల్గా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నోటిఫికేషన్ అయ్యి దాని తర్వాత మనది 2 రాష్ట్రాల 4 రాష్ట్రాల్లో తేలిన తర్వాత ఆ ప్రకారంగా ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ అయిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది. శ్రీనివాస్ గారు, చట్ట ప్రకారం ఏర్పాటైన సంస్థలు కానీ బోర్డులు కానీ అనుమానాలకు అవకాశం లేని విధంగా పనిచేయాలి. ఈ 2 రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు ఉండడం, బోర్డుకి ఈ 2 రాష్ట్రాలకి మధ్య దాదాపు 1.5 ఏళ్లుగా సంప్రదింపులు, ఫైలు వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ, ఎందుకంటే ఎవరికి అభ్యంతరాలు వారికి ఉన్నాయి. రాష్ట్రాల విభజన జరిగిందే నీళ్లు కోసం. అలాంటి సందర్భంలో బోర్డు చెప్పిన దానికి తలూపేయడానికి సిద్ధంగా ఎవరు ఉండరు. అది తెలిసి
నోటిఫికేషన్ ముసాయిదా తయారు చేశారు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేశారు. తయారు చేసి తెలంగాణ గవర్నమెంట్కి ఏపీ గవర్నమెంట్కి పంపించారు. మీ ఒపీనియన్ చెప్పండి అని 10 days టైం ఇచ్చారు. ఆ ఒపీనియన్ వచ్చేదాకా ఆగాలి కదా, ఆగకుండానే మళ్ళీ వీళ్ళు సెంట్రల్ పంపించేయడం అంటే బోర్డు యొక్క ఉద్దేశం ఏంటి అసలు? బోర్డు యొక్క నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం పదే ఉల్లంఘిస్తూ ఉంది. ఇది ఇవాళ నుంచి కాదండి, సంవత్సరంన్నర నుంచి కదా జరుగుతూ ఉంది. పాయింట్ ఒకటి, రాష్ట్ర విభజన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే దేశాల్లో ఉంది, మీకు నాలెడ్జ్ లేదు, బోర్డులు చూసుకుంటాయని చెప్పి పదే సంవత్సరాల తరబడి వాదించారు. నేను చెప్పాను రాష్ట్ర విభజన ముందే స్ఫూర్తిగా స్పష్టంగా నోటిఫై చేయబడాలి, అన్నీ కలిసి చేయాలి, ఆదరవాద వద్దని చాలా స్పష్టంగా చెప్పాం. మూడో పాయింట్, ఇవాళ ఇష్యూ ఇది కాదండి. తప్పనిసరిగా ఇవాళ రివర్ ట్రిబ్యునల్ అథారిటీ ఏదో ఉందో ఈ అథారిటీ నిర్ణయాలని 2 రాష్ట్రాలు బద్దులై ఉండాలని చెప్పి ఇంతకుముందే వాటర్ రిలీజ్ విషయంలో 2014 నవంబర్లోనే ఒక నోట్ ఇచ్చి ఆ బోర్డు ఒక ఉత్తర్వు ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం పాటించలేదు. నీళ్లు రిలీజ్ చేయొద్దు, మీరు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లెఫ్ట్ సైడ్ మీరు వాడుకోవద్దు అని చెప్పినా సరే మాయే పొందు కదని వాడేశారు. ఎంత ఆ రోజు విభజన జరిగిన తర్వాత మాకు అంటే జూన్ 2 లోపల జరిగింది, ఎంత దుర్మార్గంగా జరిగిందంటే అండి, అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్లో చీఫ్ ఇంజనీర్కి పెట్టారు. కానీ దాని లెఫ్ట్ సైడ్ ఏమో పవర్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మేము వాడుకుంటున్నాం ఉన్నారు. అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా బొక్క పెట్టడానికి ఎవరైతే నీళ్ళే ఉందని వాడుకున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మాత్రం తెలంగాణ చీఫ్ ఇంజనీర్ దగ్గర ఉంది, పవర్ ప్రాజెక్ట్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది, మీరు వాడటానికి వీలేదు అంటున్నారు. అంటే 2 ప్రాజెక్టులు కూడా మేజర్ 2 ప్రాజెక్టులు కూడా మేము నీళ్లు రిలీజ్ చేసుకునే ఉద్దేశంతో మాకున్నామని శ్రీశైలం మేనేజ్మెంట్ ఏపీ గవర్నమెంట్ చెప్తానండి. 25 రోజులు తెలంగాణ గవర్నమెంట్ లో ఉంది. కాదు మీ దగ్గర ఉన్న మాట వాస్తవం. మా దగ్గర లెఫ్ట్ సైడ్ ఎడ్రెగ్ 1000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఉందని చెప్పి లాస్ట్ ఇయర్ మేము వాడుకుంటాం రిలీజ్ చేశారు, నా దగ్గర ఉందండి. బోర్డు నిర్ణయాన్ని ఉల్లంఘించారు. ఆ రోజు వద్దని చెప్పినా సరే మాకు అవసరం తప్పని రిలీజ్ చేసుకున్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటి, ఇవాళ మీకే ఉంది కదండి, రైట్స్ మాకు అవసరం లేదండి. ఇప్పుడు నీళ్లు నిలుపుకోవాలి మేము అనుకుంటే రాయలసీమ అన్నార్తులు బాధపడతా ఉంటే నేను రాయలసీమ ఉద్దేశం ఒకటి చెప్తున్నాను. ఇష్యూ ఏంటంటే 16 గేట్లు మీ మా 16 గేట్లకే ఉండాల్సినట్టు ఉంచుకుంటాడు. గేట్లు ఎత్తే మీరు మాట్లాడి వారి అందుకనే ట్రిబ్యునల్ నేను అనేది ఇంకో ట్రిబ్యునల్ నుంచి మాట్లాడుతున్నాను కాదు. ట్రిబ్యునల్ అసలు బోర్డులు మేనేజ్ చేసి ఎంత బయట నేను అంతర్జాతీయ నిపుణులు హెల్సింకి ఒప్పందంపై అంతర్జాతీయ నిపుణులు పిలుద్దామండి, మనం పక్కన పెట్టేద్దాం. ఈ దేశానికి నమ్మకం లేదంటే పక్కన పెడదాం, అంతర్జాతీయ నిపుణులు పెడదాం. ఏం జరుగుతుందో నీతి నిజాయితీ నిబద్ధతలతో చేయమనండి. నేను తెలంగాణకి ప్రాజెక్టు నీళ్ళు ఎలా దానికి ఎవరు అసలు ఎలాంటి అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇష్యూ ఏం జరుగుతుందో తెలుసా అండి, ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పక్కన పెట్టండి, ఆల్రెడీ నోటిఫై అవ్వలేదు కదా, బచావత్ ఉంది కదా, బచావత్ ప్రకారం పంచవచ్చు కదా. బోర్డుకి బచావత్కి మోకాలికి బోర్డుకి లింక్ ఏంటంటే నాకు అర్థం కాదు. బోర్డు తన ఫంక్షన్స్ చేయాలి. యాపెక్స్ బోర్డు ఎలా చేస్తుందండి? అలొకేషన్స్ రాకుండా ఇవాళ తెలంగాణ ఇవాళ కొత్త రాష్ట్రం మాట వినండి సార్, మీకు తెలుసు నాకు తెలుసు వారికి తెలుసు అందరికీ తెలుసు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అందరికీ తెలుసు, కాకపోతే ఎవరికి వాళ్ళు నాకు తెలిసిందే కరెక్ట్ కాదండి. నేను నాకు తెలిసిందే నేను చెప్పిన ఎవరు డినై చేయరు, రూల్ ప్రకారం ఎవరు డినై చేయరని మీరు ఎందుకు అనుకుంటారు? నేను డినై చేస్తున్నాను, ఎవరు చేయరని నేనే చేస్తున్నా, డినై చేస్తున్నా. సార్ బచావత్ ట్రిబ్యునల్ తర్వాత కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. శ్రీనివాస్ గారు ఒక మాట, ఇవాళ ఎవరిని అడిగినా ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్బిసి గురించి బచావతులు ఉన్నదా? మీ తర్వాత ఇచ్చారా? ఏమంటారు మీరు ఒప్పుకున్నారు కదా, అది ఒప్పుకున్నారు కదా? కాదు కదా, మీరు బచావత్తును ఒప్పుకుంటారు లేదా? ఒప్పుకున్నారా? అదే నేను ఒప్పుకున్నా. కాదండి బచావత్లో తెలంగాణ వచ్చారు, మీరు బచావత్ ఒప్పుకుంటారు కదా? బచావత్లో తెలంగాణ ఉందా? ఏమండి మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రాజెక్టులు వేసి ఉంటుందండి, తెలంగాణ ఆంధ్ర ఉండదండి. ప్రాజెక్ట్ అదే కదా ఇష్యూ. ఇప్పుడు ప్రాజెక్టుల వారీగా ఉంటది, కానీ ఇవాళ తెలంగాణ అనేది ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు రెండు కూడా ఒక ఆర్గ్యుమెంట్ లో కలిసి మాట్లాడుతున్నాయి. ఏమని? రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి 4 రాష్ట్రాలుగా 4 యూనిట్లుగా అలొకేషన్ జరగాలి, వాటాలు పంచాలి అని. లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జలాల వాటానే తెలంగాణ ఏపీ పంచుకోండి అనేది కేంద్రం వాదన. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇక్కడ ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు 2 రాష్ట్రాలు అయినప్పుడు ఈ రెండింటికి మళ్ళీ సెపరేట్ వాటా రావాలి. 4 రాష్ట్రాలుగా జలాలను పంచాల్సిందే. పంచకుండా అదేమో పంచకుండా ఉన్న వాటాలోనే మీ ఇద్దరు కొట్టుకు సావండి అని చెప్పి బోర్డు వచ్చేసి నా నిర్ణయం నేను చేసేస్తానంటే డెఫినెట్ గా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇక్కడ బోర్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది దినకర్ గారు? స్పష్టంగా ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 84 సబ్ సెక్షన్ 3
సెక్షన్ 85 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ 8 రీడ్ విత్ షెడ్యూల్ 11 పారా 7 ప్రకారము ఏదైతే ఉందో దాని ప్రకారం తూచా తప్పకుండా జరగవలసినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ఇంతకుముందు 3 రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఈ జల పంపిణీ విధానం ఇప్పుడు 4 రాష్ట్రాలు అవటం వల్ల ఒక క్లారిటీ అయితే లేదు. ప్రాజెక్ట్ వైజ్ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదనేది వాస్తవం అది. కాబట్టి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళవలసిందే. మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాదన చూసినట్లయితే ఏదైతే నూతనంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో K7 లోయర్ కృష్ణా సబ్ బేసిన్ మీద పాలమూరు రంగారెడ్డి 90 TMCకి సంబంధించిన విషయం కానీ, దిండికి సంబంధించినటువంటి విషయం కానీ, అలాగే ఇది కల్వకుర్తి ఎత్తుపోతులకి సంబంధించినటువంటి దానికి సంబంధించి కానీ ఏదైతే ఆ చట్ట ప్రకారం రావాల్సినటువంటి నిబంధనల ప్రకారము వెళ్ళవలసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని పాటించలేదు అనే విషయాన్ని 11/6/2015 నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్కి అట్లాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారికి, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ వారికి విన్నవించడం జరిగింది. అదే అంశాన్ని మళ్ళీ 1/8/2015 విన్నవించడం జరిగింది. 7/11/2015 ఒకసారి మళ్ళీ కూడా ఎన్హాన్సింగ్ అలొకేషన్ ఏదైతే ఉందో కల్వకుర్తి సంబంధించి 25 నుంచి 40 TMC దాన్ని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. 4/8/2015 సెంట్రల్ వాటర్ కమిషన్కి చాలా క్లియర్గా సెక్షన్ 85 నేను అనేది మీ రిప్రజెంటేషన్స్ మీరు చేస్తున్నారు. రిప్రజెంటేషన్ యాజ్ పర్ యాక్ట్ అండి. అదే సార్ యాక్ట్ ప్రకారం అనుకోండి, లేకపోతే ఒక్క నిమిషం శాంప్రసారెడ్డి గారు దినకర్ ఒక్క మాట ఇక్కడ తెలంగాణ ఒక్క నిమిషం ఆగండి. ఈ 2 నదుల మీద తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు కడుతోంది, ఏపీ ప్రభుత్వం కొన్ని ప్లాన్ చేసుకుంటుంది. ఏమైనా ఎవరికి ఉండే ప్రయత్నాలు వారికి ఉన్నాయి, ఎవరు చేసే ఫిర్యాదులు వాళ్ళు చేసుకుంటున్నారు. దట్ ఈస్ అది వేరే విషయం. ఆల్రెడీ కోర్టుకు వెళ్ళింది, పాలమూరు రంగారెడ్డి కోర్టులో ఉంది, బోర్డు కూడా కోర్టులో ఉంది. కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడదాం అని చెప్పారు, అంతవరకు బాగుంది. బట్ ఇక్కడ బోర్డు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ప్రభుత్వం బ్లంట్ గా వ్యతిరేకిస్తోంది. మీరు ఎలా పెత్తనం చలాయిస్తారు? అలొకేషన్స్ ఒక నిమిషం ఆగండి సార్. అలొకేషన్స్ పూర్తవకుండా తెలంగాణను ఒక రాష్ట్రంగా మ్యాప్లోనేమో ఒక రాష్ట్రంగా గుర్తిస్తారు భారతదేశ పటంలో. నదీ జలాల విషయంలో తెలంగాణను ఒక రాష్ట్రంగా గుర్తించరా అనేది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన. నాలుగు రాష్ట్రాలుగా ట్రీట్ చేయండి అని 2 రాష్ట్రాలు కోరుతున్నాయి కదా. ఒక మాట, 4 రాష్ట్రాలుగా ట్రీట్ చేయండి కృష్ణా జలాల విషయంలో, వాటాల విషయంలో 2 రాష్ట్రాలు కోరుతున్నాయి కదా. అది మాట్లాడకుండా, అది కంప్లీట్ చేయకుండా, ప్రాజెక్టుల వారీగా అలొకేషన్స్ కంప్లీట్ చేయకుండా, ఇన్ఫర్మేషన్ సరిగా లేకుండా, మేము అవన్నీ తర్వాత మేము చూసుకున్నా, ముందు మీరు మా పరిధిలోకి వచ్చేయండి, మేము చెప్పినట్టు వినాల్సిందే అని బలవంతంగా రుద్దే ప్రయత్నం. ఆల్రెడీ ఎప్పుడైతే పదే కేంద్ర ప్రభుత్వానికి, జలవనరుల శాఖకి, వివిధ ఎపెక్స్ బాడీలకి మేము విన్నవించుకున్నప్పటికీ కూడా వీళ్ళు టెండర్స్కి కాల్ చేయటము, వర్క్ ఇనిషియేట్ చేయటము, ఏదైతే ఈ చట్ట ప్రకారమే జూన్ 2 అపాయింటెడ్ తర్వాత ఏ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ స్టార్ట్ చేసినా కానీ కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి జలవనరుల శాఖ, ఎపెక్స్, అట్లాగే రివర్ యాజమాన్య బోర్డు ఏదైతే ఉందో వాటి అప్రూవల్స్ మ్యాండేటరీ. అపార్ట్ ఫ్రమ్ దట్ బంగాళాఖాతంలో దయచేసి నా కోఆపరేట్ చేయండి. అంటే ఎందుకు అడుగుతున్నానంటే మనం ఒక్క నిమిషం సార్, కృష్ణా నదీ నిర్వహణ బోర్డు గురించి మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ మనం ఎక్కడెక్కడో తిరిగి దాన్ని సంక్లిష్టమైన డిబేట్గా మార్చేసి ప్రజలకు అర్థం కాకుండా 2 రాష్ట్రాల మధ్య వివాదం ఎందుకు వచ్చింది, తెలంగాణ ఎందుకు వ్యతిరేకిస్తుంది, బోర్డు ఏం చేస్తుంది, ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అర్థం కాకుండా మనం ఎక్కడెక్కడ తిప్పి అందుకే కృష్ణా నదీ బోర్డు నిర్వహణకు సంబంధించి మాత్రమే మనం శ్యాంప్రసాద్ రెడ్డి గారికి నేను చెప్పింది అర్థం అవుద్ది అనుకుంటా. చట్ట ప్రకారం ఏముందని As per 11th schedule para 7, appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken up by the states of Telangana or state of Andhra Pradesh without obtaining sanction from Apex Council. అది చాలా సార్లు వచ్చింది, ఒక్క మాట, అది రిలవెంటే. అయితే ఎట్లా
అవి కొత్త ప్రాజెక్టులు కాబట్టి ఇన్ఫార్మ్ చేయమని మీరు అంటారు. లేదు అవి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఒకటి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకటి టేకప్ చేసినవే. ఒక మాట దినకర్ గారు, ఒక మాట ఆవేశపడడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఇవి పాతవే కాబట్టి మేము టేకప్ చేసామని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నారు. అది కోర్టులో ఉంది. ఆ 2 ప్రాజెక్టుల విషయం కోర్టులో ఉంది. ఫర్గెట్ అబౌట్ దోస్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మనం మాట్లాడాల్సింది చాలా కీలకమైన ప్రాజెక్టు కొన్ని ఉన్నాయి. ఈ ప్రాజెక్టుని ఈ బోర్డు తన పరిధిలోకి తీసేసుకుంటానని తను అంటోంది. అలొకేషన్స్ లేకుండా, ప్రాజెక్టు వారీగా అలొకేషన్స్ లేకుండా, రాష్ట్రాల వారీగా 4 రాష్ట్రాలు చేసి వాటాలు ఇవ్వకుండా ఎలా తీసుకుంటారు అని తెలంగాణ ప్రభుత్వ వాదన. లేదా మీరు ఒప్పుకోకపోయినా చచ్చిన మా పరిధిలోకి వచ్చేయాల్సిందే అంటూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పంపించేసి మీ అభిప్రాయం చెప్పండి అని, అభిప్రాయం కూడా పంపే టైం రాకుండానే గవర్నమెంట్కి పంపించేసి దాని మీద స్టాంప్ వేసేయండి, మేము వెళ్ళి ఛార్జ్ తీసుకుంటాం. అసలు అక్కడ సిబ్బంది లేరు, అవసరమైన మ్యాన్ పవర్ లేదు, ఏమీ లేకుండా అంత తొందర ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డుని మేనేజ్ చేస్తోంది, తనకు అనుసరణలో బోర్డు నడుస్తోందనే ఆరోపణలకి ఆధారాలు ఏంటి? తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు పెద్దగా ఆధారాలు అవసరం లేదు వెంకటకృష్ణ. ఇప్పుడు ఈ ప్యానెల్ సరిపోతుంది. విషయాన్ని ఇట్లా అరిసి పెట్టి ఆవేశం ద్వారా మాట్లాడడం ద్వారా కాదు. ఏమంటున్నంటే టెక్నికాలిటీస్ ఎట్లున్నప్పటికీ నిజానికి 1 సంవత్సరము నీళ్లు వాడుకుంటేనే ఇది దుర్మార్గం అని మాట్లాడుతున్నటువంటి శ్రీనివాస్ గారు 58 సంవత్సరాలు పదం వాడలేదు కానీ పదాలతో ఏమొచ్చే పదాలతో ఉన్నట్టుంది. అయితే మీరు అన్న మాటనే నేను గుర్తు చేసుకొని పెడుతున్నాను. ఆయన అన్నది మాట చాలా దుర్మార్గం అనేటువంటి మాట. ఏమంటే నీళ్ళు శ్రీశైలం ఎడమ కాలువ నీళ్ళ గురించి మాట్లాడుతూ దుర్మార్గం అనే ఎడమ వైపు నీళ్ళ గురించి సంబంధించిన మీరు అన్నటువంటి మాటనే కోడ్ చేస్తున్నాను. శ్రీశైలం లెఫ్ట్ సైడ్ వాటర్ లీజ్ మీద దుర్మార్గంగా తీసుకెళ్లారు అనే మాట మీరు అన్నందుకే నేను ఏమంటున్నానంటే ఆనాడు ఇవాళ ఈ సమైక్య రాష్ట్రంలో 58 సంవత్సరాలు పవర్ జనరేషన్ పేరు మీద, తాగునీళ్ళ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నారు. సరే, రాష్ట్రాల విభజన జరిగింది. మీరు అన్నట్టుగా ఒక ఎంటిటీ నిజానికి అంటే తెలంగాణ రాష్ట్రాన్నేమో గుర్తించి ప్రాజెక్టులను గుర్తించకుండా అలొకేషన్ చేయకుండా మేము ఉన్నటువంటి 10 రోజుల్లోనే మేము ఒక చేస్తాము, డిక్టేటర్గా వ్యవహరిస్తామని చెప్పేసి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది ముందు నుంచి మేము ఇవాళ సుప్రీంకోర్టుకు పోయిన కారణం కూడా అదే వెంకటకృష్ణ. సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేసిన కారణం కూడా అదే. అయితే అవి ఈ ఢిల్లీ ఎటువంటి నిర్ణయాలను తీసుకొనియండి, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఓకే ఎటువంటిది వస్తానే కంటే ముందు ఈ రాష్ట్రం ఏది మన ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారు పక్క రాష్ట్రంతో మంచిగా ఉండాలంటుంటే దేశంతో ఇప్పటికి 3-4 సందర్భాల్లో అయ్యా కూర్చుందాం, మన ఇద్దరం కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుందాము, తద్వారా మనం సమస్యను పరిష్కరించుకుందాము అనే మాటలంటే ఈ రోజు వరకు సమాధానం రాకపోవడమే అన్యాయంగా కింది రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తుందని చెప్పడానికి పెద్ద ఉదాహరణ. మేము కర్ణాటక రాష్ట్రం మంత్రితో మాట్లాడుతూ ఉన్నాం, మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం, అదే పద్ధతిలో మీతో కూడా మాట్లాడదాం, కలిసి కూర్చుందాం అంటే ఎందుకు ముందుకు రాడు అంటే ఎక్కడో దగ్గర మీరు పొరపాటు చేస్తూ ఉన్నారు అనేటువంటి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినా నేనంటున్నా విభజన చట్టంలో ఉన్నదానికి మేము దీనికి వ్యతిరేకం కాదు, కానీ ప్రాజెక్టుల వారీగా అలొకేషన్ జరగకుండా మీరు మాకు కేటాయించినటువంటి 299 టీఎంసీలు ఏవైతున్నాయో ప్రాజెక్టుల వారిగా కేటాయించారు. బోర్డు ఏర్పాటు చేయడం అనే ఆ సెక్షన్ నే మీరు కుట్ర అంటున్నారు. ఆ రోజే కుట్రకి బీజం పడింది అనేది ఆరోపణ. అదైతే డెఫినెట్ గా కానీ ప్రిపరేషన్ మీకు తెలియదా? తెలుసు, మీ అందరికీ తెలుసు. 7 మండలాల విషయంలో వ్యతిరేకించకూడదు అలాగా. ఓకే, మీకు 7 పెట్టమని కేసీఆర్ గారు రిపోర్ట్ ఇచ్చారు శ్రీకృష్ణ కమిటీకి. 7 మండలాల విషయంలో ఇలాగే ముందు తెలుసుకోండి, అన్ని రిపోర్ట్లు ఇచ్చారు. బోర్డులోనే మాతో చెప్పారు. ఇదే డిస్కషన్ లో బోర్డు ఉంటే మీరు ఎందుకు అవుతున్నారు? ఆర్కే గుప్తా గారికి ఆయన బోర్డులు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ తర్వాత లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు మనతో. చదువుతాను తర్వాత. ఏమంటే ప్రాజెక్టులు అన్నారు కదా, for the purpose of this section it is clarified the project specified awards already made by the tribunal on before the appointed shall be binding on the section states. దాని ప్రకారం ఆల్రెడీ అయి ఉన్నాయి. ఇంక నీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఎక్స్ట్రా?
మైనింగ్ ఉన్నది. ఇప్పుడు ఏంది? ఎక్స్ట్రా నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఉన్న నీళ్ళకే ఇది ఎక్కడ- తీసుకునేదాన్ని అవునండి, ఎక్స్ట్రా నీళ్ళు ఇంకెక్కడ ఎక్కడ ఎలక్ట్ చేస్తారండి? అవునండి. ఏమున్నాయండి ఎలక్ట్ చేయడానికి? ఆల్రెడీ ప్రైవేట్ వైజ్ ఆల్రెడీ ఎలక్ట్ అయిపోయింది రాస్తే. అలొకేషన్ ఏం లేదు కదా. ముగ్గురు కొడుకుల మధ్య లేకపోతే ముగ్గురు పిల్లల మధ్య ఉన్న వాటాని నలుగురు అయ్యారు కాబట్టి నలుగురికి రాయలసీమ పంచమంటున్నారు. అంతే. అదే కదా అడుగుతున్నది. నలుగురు పంచమని అడుగుతున్నారు. తెలంగాణకి ఇవ్వలేదు, రాయలసీమ సెపరేట్ గా, కోస్తా సెపరేట్ గా, తెలంగాణ సెపరేట్ గా ఇచ్చింది బోర్డు. మీరు రాష్ట్రాల గురించి మాట్లాడే ప్రైవేట్ వైజ్ ఆల్రెడీ ఇప్పుడు ఉంది. రాష్ట్రం అయింది సార్. అవునండి, రాష్ట్రం కాదండి. ఆనాడు ప్రాంతంగా గుర్తించలేదు సార్. జలాల కేటాయింపుల ప్రాంతంగా ఓకే, బచావ్ ఓకే. ట్రిబ్యునల్ గుర్తించలేదండి. ఈ సమస్యలో- బచావత్ ట్రిబ్యునల్ వాటర్ ఎలిగేషన్ చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంత సమస్యలు అన్నప్పుడు ప్రాంతాల వారీగా ఇవ్వడం కుదరదు, రాష్ట్రాల వారీగా మాత్రమే ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పినారు. చెప్పినారు కదా, చెప్పారు కదా. ప్రాజెక్టులో కొన్ని ప్రాజెక్టులు ఉమ్మడి ప్రాంతాలకు వచ్చే ఉన్నాయి, 3 ప్రాంతాలకు వచ్చే శ్రీశైలం ఉంది, కోస్తాకు వస్తుంది, తెలంగాణకు వస్తుంది, రాయలసీమకు వస్తుంది. వాటర్ ఎంత ఎంత వాళ్ళు ఎలక్ట్ చేశారండి. ఈ సమస్యలో ఎలక్షన్ జరగాలి కదా. ఈ సమస్యలు ఎక్కడ ఎలక్ట్ చేయాలి? ప్రాక్టికాలిటీ లేకుండా ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి అనే ఉద్దేశంతోనే 84(3) గానీ లేకపోతే 85(8) గానీ చాప్టర్ 11 లో క్లియర్ గా అది స్పెసిఫై వేరే చేయడం విషయం జరిగింది. సార్. కాదు, వేరే విషయంలో నేను ఆగండి. పెట్టిన- ఒక మాట ఇందాకన్నారు, అది కొత్త ప్రాజెక్టా, పాత ప్రాజెక్ట్ అది కాదండి, తేలాలి ఫస్ట్. అది కాదండి. మంత్రులు ఫోన్లు చేసుకొని కూర్చొని మాట్లాడేసుకుంటే ఇంత పెద్ద సమస్యలు క్లియర్ అయిపోతాయా? మహారాష్ట్రతో clear అవ్వాలా? మహారాష్ట్రలో క్లియర్ అయింది. అది కాదు, ఎత్తును తగ్గించుకుంటే ఎవరు ప్రతి దాంట్లో సుప్రీం కోర్టు కావాలా? పరిష్కారం అండి. ప్రతి దాంట్లో ఏదో ఒక కోర్టు పరిష్కారం. కావాలా? ఆ రోజు అడ్డంగా స్టేట్ డివిజన్ ఏదో ఒక పరిష్కారం దినకర్ గారు ఎత్తు తగ్గించుకున్నారా, ఎత్తు పెంచుకున్నారా, ఎక్కడో ఒక పరిష్కారం అయితే అవునండి. జరగాలి. ఇవాళ మీరు ఏ పరిష్కారం, ఒక మాట Very clear. దినకర్ ఒక మాట వినండి దయచేసి. మై రిక్వెస్ట్ టు యూ, మహారాష్ట్రతో తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడుకుని ఎత్తు తగ్గించుకున్నారా అంటే, ఎత్తు తగ్గించుకోకపోతే ఆ ప్రాజెక్ట్ అవ్వదు ఈ జన్మకి. ఇంకా ఈ జన్మ కాదు, ఇంకో 2 జన్మలకు అవ్వదు. దానికంటే ఒక అడుగు తగ్గించుకునే 1000 ఎకరాలు అనుకున్న కాడ 500 ఎకరాలకు నీరు తీసుకుందానే ఒక పాజిటివ్ దృక్పథాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? విడిపోయిన 2 రాష్ట్రాలు కాదు, ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. పంతాలు, పట్టింపులు, కాదు ఈగోలు, ఈగోలు. మీరు ఇళ్లలో పెళ్లిళ్ళకి వెళ్తాకి ఈగోలు ఉండవు, వాళ్ళ ఇళ్లలో యాగాలకు వెళ్తాకి ఈగోలు ఉండవు, లేదు కాబట్టి కాపులు ఇచ్చుకోవడానికి ఈగోలు ఉండవు, కలిసి భోజనం చేయడానికి ఈగోలు ఉండవు. కానీ ప్రజల విషయంలో, ప్రాజెక్టు విషయంలో మాట్లాడక మాత్రం ఈగోలు. అక్కడ చట్టం కావాలి. ఒకవైపు మాట్లాడదాం అంటూనే రెండో వైపు మీరు ప్రాజెక్టు స్టార్ట్ చేసి మాతో మాట్లాడేది ఏముంటుంది? మీరు ఆపారు కదా, కోర్టుకు వెళ్ళారు కదా, మాట్లాడుకోండి. ఆ ప్రాజెక్టు మీదనే కూడా నేను అదే అన్నా, అదే పంతం, అదే పట్టింపు అన్నా నేను. అదే పంతం కాదండి. ఒకవైపు మాట్లాడదాం అనుకుంటేనే చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏం చేయాలి? దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. లక్ష్మణ్ గారు, ఇక్కడ కీలకమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల. ఈ ప్రాజెక్టుల విషయంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చట్ట ప్రకారం పేర్కొన్నారు. అసలు ఆ బోర్డు ఏర్పాటు ఆలోచనలోనే కుట్ర ఉందని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ, గత కొన్ని రోజులుగా ఆర్గ్యుమెంట్స్ ఒకటి. రెండోది, ఆ బోర్డు తనకు అసలు ఇంకా నోటిఫికేషన్, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ స్థాయిలోనే అది పూర్తిగా కేంద్రాన్ని పంపించేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుసన్నలో పనిచేస్తుంది తప్ప అది ఇరు రాష్ట్రాల ప్రయోజనకారిగా లేదు అనేది రెండో ఆర్గ్యుమెంట్, రెండో అలిగేషన్, నాట్ ఆర్గ్యుమెంట్. చాలా సీరియస్గా అలిగేట్ చేస్తున్నారు. అసలు ధిక్కార స్వరం నిన్నైతే చాలా తీవ్రమైన స్వరం వినపడింది. దీన్ని మేము ఖాతరు చేయం, ఈ బోర్డుని మేము పరిగణలోకి తీసుకోం అని తెలంగాణ ప్రభుత్వం యొక్క అలిగేషన్. లక్ష్మణ్ గారు, విచ్ ఈజ్ కరెక్ట్? ఇవాళ రాష్ట్రం విడిపోయింది, చట్టం అమల్లోకి వచ్చింది. ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు లోపభూయిష్టంగా ఉంటే న్యాయపరంగా పోరాటం చేయడం అనేటువంటిది ఒక పరిష్కార మార్గం. ఈరోజు చట్టంలో ఏమున్నది అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలులోకి తీసుకొచ్చి చేయడం ద్వారా ఉభయ రాష్ట్రాల మధ్య సామరస్యతను, శాంతియుత సహజీవనాన్ని నెలకొల్పుకోవాల్సినటువంటి బాధ్యత 2 రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది అనేది నా అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల 2 సంవత్సరాలు గడిచిపోతున్నా ఆ చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఇవాళ అమలులోకి రాలేదు. అందులో ఇది కూడా ఒకటి. అపాయింటెడ్ డే ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో వెంటనే నదీ జలాలకు సంబంధించినటువంటి యాజమాన్య బోర్డుల్ని, అపెక్స్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని చట్టంలోనే పేర్కొన్నారు. 60 రోజుల్లో ఈ యాజమాన్య బోర్డుకి అధికారాలు దఖలపరచాలని కూడా పెట్టారు 60 రోజుల్లోనే. కానీ 2 సంవత్సరాలు గడిచిపోయింది.
గడిచిపోయిన అలసత్వం కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది కాబట్టే అనేక సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య పొడచూపినాయి. అది శ్రీశైలం దగ్గర కావచ్చు, ఆర్డీడీఎస్ దగ్గర కావచ్చు, నాగార్జున సాగర్ దగ్గర కావచ్చు. అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు కోరుకుంటున్నారు. దక్షిణ తెలంగాణ దప్పిక తీరాలి, రాయలసీమ ప్రకాశం జిల్లాల్లోని ప్రజానీకం యొక్క దప్పిక తీరాలి అనేటువంటి బాధ అందరికీ ఉన్నప్పటికీ చట్ట పరిధిలోనే పరిష్కారం కావాలనేటువంటి ఆకాంక్ష ఇరుగు పొరుగు రాష్ట్రాలుగా శాంతియుత సహజీవనం చేయాలి. కాబట్టి అలాంటి ఆకాంక్షే ప్రబలంగా ఉన్నదని నేను అభిప్రాయపడుతున్నాను. ఇవాళ కృష్ణా యాజమాన్య బోర్డు ఈ 11th షెడ్యూల్ ఏదైతే ఉన్నదో చట్టంలో దాని పరిధిలో చాలా స్పష్టంగా 4వ అంశంగా పేర్కొనడం జరిగింది. ట్రిబ్యునల్స్ 1956 నదీ జలాల చట్టం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ట్రిబ్యునల్స్ ఏవైతే ప్రాజెక్టుల వారీగా ప్రాంతాల వారీగా కేటాయింపులు చేసిందో ఆ నికర జలాలకు సంబంధించి వివాదం లేదు, వివాదరహితమది. దాని ప్రకారం నీటిని వరదలు వచ్చినప్పుడు సమస్య లేదు, నీరున్నప్పుడు. నీరు లేనటువంటి ఈ గత 2 సంవత్సరాల పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా అలొకేషన్లకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలనేది యాజమాన్య బోర్డుకి బాధ్యతను ఎక్కువగా అప్పచెప్పారు. నీరున్నప్పుడు సమస్య లేదు కాబట్టి అది లేదు. అలాగే భవిష్యత్తులో ఏవైనా నిర్మాణంలో ఉన్నటువంటి ఈ మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్నటువంటి ప్రాజెక్టులకి భవిష్యత్తులో ట్రిబ్యునల్స్ ఏవైనా నీటిని కేటాయిస్తే అవి సర్ప్లస్ వాటర్ కానీ ఇంకోటి కానీ కేటాయిస్తే ఆ నీటిని ఏ విధంగా విడుదల చేయాలి అనేటువంటిది కూడా ఆ బాధ్యతను కూడా బోర్డు పరిధిలోకి తీసుకురావడం జరిగింది. వీటన్నింటినీ ఇప్పుడు గోదావరి బోర్డు ఏమో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, కృష్ణా బోర్డును అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని, అలాగే వాటికి అయ్యే ఖర్చులను 2 రాష్ట్రాలు భరించాలని ఇలాంటి అనేక అంశాలు చాలా స్పష్టంగా అందులో పేర్కొనడం జరిగింది. ఈరోజు ఆ చట్టంలో లోపాలుంటే వాటిని మనం చట్టపరంగా పరిష్కరించుకోవడానికి రాజ్యసభలో లేకపోతే లోక్సభలో వాదించుకోవాలి, లేదా కోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టుకు తప్ప చట్టాన్నే అమలు చేయొద్దు అనేటువంటి వైఖరి తీసుకుంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. తెలుగు ప్రజలు అలాంటి పరిస్థితిని కోరుకోవడంలో ఇవాళ చాలా ఒత్తిడి ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి కృష్ణా నదీ జలాలు యుద్ధ వాతావరణాన్ని గతంలో తలపించాయి. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత కూడా వచ్చింది. భవిష్యత్తులో అలాంటి వాతావరణాన్ని లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా చట్టం ఒకటి వచ్చేసింది, రాష్ట్రం సరిపోయింది. ఆ చట్టంలో కొన్ని అంశాలు పేర్కొన్నారు. ఆ కొన్ని అంశాల్లో వీళ్ళకి కొన్ని ఇష్టం ఉండకపోవచ్చు, తెలంగాణకి ఆంధ్రకి కొన్ని ఇష్టం ఉండకపోవచ్చు. ఇష్టం ఉన్నా లేకపోయినా చట్టం అమలు జరగాలి. కానీ చట్ట ప్రకారం ఏర్పాటైన బోర్డు మీ అభిప్రాయాలతో మాకు సంబంధం లేదు, మేము ఏకపక్షంగా లేకపోతే మేము అనుకున్నట్టే చేస్తాం అనుకోవడం అని చెలాయించడానికి ఇది డెమోక్రసీ సార్. డెమోక్రసీలో ఉన్నాం. కృష్ణమ్మకి నిన్నటి వరకు 3 బిడ్డలు, ఇవాళ 4 బిడ్డలు అయినప్పుడు వాటాలు కూడా ఆ లెక్కన వేసుకోవాలి. అంతేగాని ఏదో నియంతృత్వ పోకడంలాగా మీరు విన్నా వినకపోయినా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేము ఇలాగే చేస్తామని చెప్పడం కుదరదు కదా. అది ఏపీ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, తెలంగాణ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అందరూ కలిసి కూర్చొని ఒక పరిష్కారం దిశగా వెళ్ళాలి తప్ప ఇటు ఏమో నోటిఫికేషన్ డ్రాఫ్ట్ ఇటు పంపిస్తారు, అదే నోటిఫికేషన్ కేంద్రానికి ఆమోదం కోసం పంపిస్తే దాన్ని ఎలా చూడాలి? కృష్ణా నది నిర్వహణ బోర్డుకు సంబంధించిన చర్చను మనం చూస్తున్నాం. రకరకాల అభ్యంతరాలతో తెలంగాణ ప్రభుత్వం బోర్డు పనితీరుని తప్పుపడుతుంది. అసలు బోర్డు ఏర్పాటు ఆలోచనలోనే ఒక కాన్స్పిరసీ ఉందనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క అనుమానం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. 4 రాష్ట్రాలు అయినప్పుడు కృష్ణా నది కింద 4 రాష్ట్రాలుగా చూడాలి తప్ప 3 రాష్ట్రాలుగా చేసి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జలాలనే వాడుకోమంటే ఎలా, అదే వాటాలు ఎలా ఇస్తారనేది ఆంధ్రప్రదేశ్కున్న అభ్యంతరం. అదే అభ్యంతరం తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం యొక్క పాత్ర ఎంత, బోర్డు చేస్తున్న వ్యవహారాలకి కేంద్రం ఎలా మద్దతు ఇస్తుంది, దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదా, తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు బాధ్యత లేదా ఈ విషయంలో అనే దాని మీద టీఆర్ఎస్ ఇవాళ నిలదీస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వీరు సాగునీటి రంగ నిపుణులు కూడా, గతంలో ప్రాజెక్టుల వారీగా చర్చలు చేసినప్పుడు ఆయన ప్రాజెక్టుల వారీగా చర్చల్లో కూడా పాల్గొన్న ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రభాకర్ గారు, ఈ కృష్ణా నది నిర్వహణ బోర్డుకు సంబంధించిన వివాదం మీరు చూస్తున్నారు. 4 రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో తప్పుపడుతుంది, దీన్ని బోర్డు యొక్క వ్యవహార శైలిని తప్పుపడుతోంది, ఆరోపణ కూడా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అనుసరణలో ఇది నడుస్తోంది,
రాష్ట్ర విభజనకు ముందు ఎలాంటి కుట్ర అయితే జరిగిందో సీమాంధ్ర వైపు నుంచి అదే కుట్ర మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతుంది తెలంగాణ పైన అనేది టీఆర్ఎస్ అలాగే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఒక ఆరోపణ. మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు మనం కొత్త రాష్ట్రంగా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఇంకా విషయానికి వెళ్తే ఈ రెండు రాష్ట్రాల ఏర్పాటు సమయంలోనే కృష్ణా నదికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల యొక్క నిర్వహణ, నీటి వాడకం, వినియోగం, కేటాయింపుల పైన కొన్ని తగాదాలు వస్తాయని చెప్పని ముందుగానే ఊహించారు. మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా తమ తమ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో కేంద్రానికి కూడా నివేదించారు. సమస్య సానుకూలంగా పరిష్కరించాలి అన్నటువంటి విషయంపైనే బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేశారు. బోర్డు అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఏ ఏ బేసిన్లో ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టులకి కేటాయింపులు ఏ రకంగా జరిగినాయి అన్నటువంటి ఒక దానిపైన ఈ బోర్డుకి కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా ఎగువ రాష్ట్రమైనా కింది రాష్ట్రమైనా, ఇటు తెలంగాణ అయినా అటు ఆంధ్రప్రదేశ్ అయినా ఏ ప్రాజెక్టుకి ఎంత నికర జలాలు కేటాయించారో అంత మొత్తం వాడుకునేటువంటి అధికారం ఇటు తెలంగాణకు ఉంది, అటు ఆంధ్రాకు ఉంది. ఆ ప్రకారంగా నిలుపుకుని వాడుకొని రైతులకు ఉపయోగించుకునేటువంటి ఒక అధికారంలో తెలంగాణ అడుగులు ముందుకు వేయాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా అట్లనే వేయాలి. ఇక్కడ వస్తున్నటువంటి సమస్య ఏంటి అని ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఉన్నప్పుడు విభజన జరిగిన ప్రాజెక్టుల వారీగా నీళ్లు కేటాయించిన ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు నీటి నికర జలాలు అనేవి ఉన్నాయి. వచ్చే సమస్య ఎక్కడంటే మిగులు జలాల మీద, వరద జలాల మీదనే సమస్య వస్తుంది. మిగులు జలాలు అదొకటే కాదండి ప్రభాకర్ గారు, అదొకటే కాదు. నికర జలాల్లో 3 రాష్ట్రాలకు ఉన్న వాటాను మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. కానీ నికర జలాల్లో 4 వాటాలు వేయాలనేది ఇవాళ డిమాండ్. ప్రాజెక్టు ప్రకారం కాదు సార్, రాష్ట్రాల వారీగా రానివ్వండి సార్, రాష్ట్రాల వారీగా రానివ్వండి అని మీరు వ్యతిరేకమా దానికి చెప్పండి. రాష్ట్రాల వారీగా చేయాలి, మీరు వ్యతిరేకమా చెప్పండి. మీరు ఆంధ్ర మేధావుల ఫోరం ప్రకారం చెప్తున్నారా? ఇంకా డిఫరెన్స్ ఎందుకు, కోర్టు ఎందుకు? మీరు వ్యతిరేకించండి. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి, తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి. అడ్డదిడ్డంగా మాట్లాడతారే మీ శ్రీనివాస్ గారు. ప్రభాకర్ గారు మాట్లాడితే అది కరెక్ట్ అని అనుకోవాలా? ప్రభాకర్ గారు చెప్పింది వేదమా? వారి ఒపీనియన్ వారు చెప్తున్నారు అంతే తప్ప దానికి అందరూ యాక్సెప్ట్ చేయాలంటే ఎలా కుదురుతుంది? ప్లీజ్ ప్రొసీడ్ ప్రభాకర్ గారు, ప్రొసీడ్. నేను ఒకటే చెప్తున్నా అండి, గతంలో కేటాయించినటువంటి ప్రాజెక్టుల వారీగా నికర జనాలు తెలంగాణ వాటికి ఉన్నాయి, అటు ఆంధ్రప్రదేశ్ వాటికి ఉన్నాయి. అవును, రాయలసీమలో ఉన్నటువంటి వాటికి కూడా ఉన్నాయి కేటాయించినవి. కొన్ని మిగులు జలాల మీద రాయలసీమలో కూడా కట్టారు, వరద జలాల మీద కూడా కట్టారు. ఇప్పుడు కొత్తగా మనం ఆలోచించవలసింది ఏంటంటే మిగులు జలాల మీద, వరద జలాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కొరకు తెలంగాణ ప్రభుత్వం మాట్లాడాల్సిందే. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడ మాట్లాడొద్దని చెప్పని అన్నము. మొత్తంగా ఏ ప్రాజెక్టుకి ఎంత కేటాయించాలనేది బోర్డు నిర్ణయం చేయాలి. దాంట్లో ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడటం కొరకు కావాల్సినటువంటి శాస్త్రీయమైనటువంటి వాదనలు, ఇరిగేషన్ చట్టంలో ఉన్నటువంటి ఒక అంశాలు, విభజన చట్టానికి సంబంధించినటువంటి విషయాలు అన్నిటికంటే ఎక్కువగా ఆ ప్రాజెక్టు డిజైన్ చేసి జలాలు కేటాయింపు చేసేటప్పుడు దాని యొక్క సామర్థ్యం, దాని యొక్క వినియోగం, దానికి సంబంధించినటువంటి ఆయకట్టులు పరిరక్షించవలసినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి బోర్డు పైన ఉంది. ఆ ప్రకారంగా తెలంగాణ వాడుకోవాలి, దాంట్లో వాదనలు వినిపించాలి. తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలని తెలంగాణ ప్రభుత్వం కాపాడుకోవాల్సిందే. మరో 3 సంవత్సరాల్లో తెలంగాణలో మాదే పెత్తనం, మాదే అధికారం అని చెప్తున్న బీజేపీ నాయకులు ఎంతవరకు దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు? కేంద్ర ప్రభుత్వం దగ్గర తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా ఎంతవరకు మాట్లాడారని వాళ్ళు టీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్న. ఏమండి, రాజకీయ పార్టీగా ఇట్లాంటి ట్రిబ్యునల్లో పోయి వాదనలు వినిపించారండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధులు ట్రిబ్యునల్ దగ్గర అధికారికంగా వాదనలు వినిపిస్తారు. ఆ రకమైనటువంటి వాదనలు వినిపించడంలో ఈ ప్రభుత్వం కృతకృత్యులు కావాలి, సక్సెస్ కావాలి. అలాంటి బలమైనటువంటి ఒక ఆధారాలతో వాదనలు వినిపించి రాష్ట్ర ప్రయోజనాలకి కాపాడబట్టాలి. అట్లా వీళ్ళు వైఫల్యం చేస్తే చెప్పండి, అప్పుడు దానికి ఎట్లా ఇంప్లీడ్ కావాలో మేము ఇంప్లీడ్ అయ్యి న్యాయస్థానానికి పోయి మాట్లాడతాం. ఇప్పుడు స్టేట్ క్వశ్చన్ ఒకటే ప్రభాకర్ గారు, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ పెడుతున్నది ఒక ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే బోర్డు నేను తీసుకునే నిర్ణయానికి 2 రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందే అనే నిబంధన తన ముసాయిదాలో పేర్కొంది. అలా కాదు, మీరు తీసుకునే నిర్ణయం మీద మాకు అభ్యంతరం ఉన్నప్పుడు మాకు పైకి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఒక డిమాండ్ లేదా ఒక సవరణ సూచిస్తోంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయము ఫైనల్ కాదండి అంటిల్ అన్లెస్ సుప్రీంకోర్టు అయితే తప్ప.
నేను తీసుకునేదే ఫైనల్, నేను పార్లమెంటు మీదనే కోర్టుకు వెళ్తున్నారండి, అసెంబ్లీ మీదనే కోర్టుకు వెళ్తున్నారు. ఈ బోర్డు ఎంత, నేను తీసుకునే నిర్ణయానికి 2 రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందే, అదే ఫైనల్ అనే ఒక ఫత్వా జారీ చేసే కుదరదు కదా. దాన్ని తప్పుపడుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఐ డోంట్ థింక్ ఏపీ ప్రభుత్వానికి కూడా ఇష్టమని నేను అనుకోను, కానీ వాళ్ళకేమైనా వేరే ధీమా ఉండవచ్చు మరి తెలంగాణ ప్రభుత్వం అనుమానిస్తున్నట్టుగా. దీన్ని మీరు సమర్థిస్తారా బోర్డు యొక్క నిర్ణయాన్ని? ఒక విషయము, కావేరీ సంబంధించినటువంటి నది విషయంలో తరచుగా వివాదాలని మనం అందరం చూసాం, చర్చించుకున్నాం కూడా. అట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు కూడా కావేరీ యొక్క బోర్డు దాని సమస్యకి పరిష్కారానికి ప్రయత్నం చేసి 2 రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేసింది. దీనికి కొన్ని రాజ్యాంగపరమైనటువంటి ఒక బాధ్యతలు ఉంటాయి, కొన్ని రకాలుగా డిక్టేట్ చేసేటువంటి టర్మ్స్ కూడా ఉంటాయి, కండిషన్స్ కూడా ఉంటాయి. ఆ ప్రకారంగా మొన్న సందర్భంలో వచ్చినప్పుడు కర్ణాటక వ్యవహరించినటువంటి తీరుని కావేరీ బోర్డు తప్పుపట్టి నీళ్లు విడిచిపెట్టాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. అక్కడ తమిళనాడు రాష్ట్రం బంద్ పాటించింది, దానికి విరుద్ధంగా కర్ణాటక కూడా మంచి బంద్ పాటించింది. అయినా కూడా అక్కడ అమలు జరిగినటువంటి తీరు ఇక్కడ మనం గుర్తించాలి, గ్రహించాలి. పైగా రెండోది, ఏ ట్రిబ్యునల్ ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నా కూడా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. దీన్ని ఎవరు కూడా ప్రశ్నించలేరు. అని లేదంటుంది కదా బోర్డు, అక్కడే కదా ఇప్పుడు గొడవంతా అదే కదా. ముందు ఒక విషయం ఏంటంటే అండి, మనము మొదలే పైకోర్టుకి వెళ్తాము అని చెప్పి కింది కోర్టు. ఇక్కడ ప్రభాకర్ గారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బీజేపీని కానీ ముగ్గులోకి లాగడానికి కనబడుతున్న ఒకే ఒక కారణం బోర్డు చేసిన ఒక పెద్ద నిర్ణయం. అది పొరపాటు నేను అనకూడదేమో, అది తప్ప పొరపాటు పక్కన పెడితే ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం దయచేసి ఇది వినండి దయచేసి. బోర్డు ఏం చేసింది, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేసి ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి పంపింది. మీ అభిప్రాయాలు చెప్పండి 10 డేస్లో కానీ. పంపి వీళ్ళు 10 డేస్ కాలేదు, వీళ్ళ అభిప్రాయాలు పంపలేదు, ఇంకా పంపకుండానే కేంద్రానికి పంపించేశారు ఆమోద ముద్ర కోసం. ఒకవేళ ఇప్పుడు ఈ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం కానీ జలవనరుల మంత్రిత్వ శాఖ కానీ ఆ నోటిఫికేషన్కి ఆమోద ముద్ర వేస్తే అది డెఫినెట్గా డెమోక్రసీ కాదు, అది డిక్టేటర్షిప్ అవుతుంది అనేది వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అబ్జెక్షన్. మీరు దీంట్లో ఏమైనా చొరవ తీసుకోగలరా మీరు తెలంగాణ ఎమ్మెల్యేలుగా? నేను ఒక్కటి చెప్తాను వెంకటకృష్ణ గారు, చెప్పండి. ఇప్పుడు ఒక విషయంలో హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టు ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి ఇరు పక్షాలకి, జరిగినాక జడ్జిమెంట్, అంటే ఆ జడ్జిమెంట్ కి ఇరు పక్షాలు కట్టుబడి ఉండాలి అన్నట్టుగా జడ్జిమెంట్ ఇస్తాడు. ఇష్టం లేని వాడు హైకోర్టుకి వెళ్తాడు, వద్దన్నా వెళ్తాడు, సింగిల్ బెంచ్ అయితే ఫుల్ బెంచ్. నేనైతే లా చదవలేదు కానీ ప్రభాకర్, నేనైతే లా చదవలేదు కానీ ఏ హైకోర్టు జడ్జి కూడా తీర్పు చెప్తారు కానీ ఈ తీర్పు మీద మీరు ఎక్కడికి వెళ్ళడం కాదు ఇదే ఫైనల్ అని చెప్పి ఏ జడ్జి చెప్పినట్టయితే నేనైతే వినలేదండి ఇంతవరకు చరిత్రలో. చెప్పక్కర్లేదు, మరి ఇక్కడ అదే జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతోంది. ఆ రకమైన పవర్స్ కోసం ఆ రకమైన పెత్తనం కోసం ఇవాళ డ్రాఫ్ట్ సెంటర్ దగ్గరికి వెళ్ళింది. ఇవాళ సెంటర్ ఆమోద ముద్ర వేస్తే రేపటి నుంచి చెప్పినట్టుగా చేయడం తప్ప వీళ్ళకి మరో గత్యంతరం లేదు ప్రభుత్వాలకి. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తలేదు? పార్లమెంట్ లో మీరు ఎంతసేపు హెలికాప్టర్ చుట్టూ తిరిగారు కదా, వేరే అంశాలు ఎక్కడ మాట్లాడించారు? జనాన్ని కరువు మీద మాట్లాడారా, తెలంగాణ గురించి మాట్లాడారా, ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? ప్రత్యేక హోదా అంశం వస్తే మీరు కాంగ్రెస్ కుమ్మకే మొత్తానికి నిర్వాధిక వాయిదా వేసుకుని పోయారు. గారు పద్ధతి మీద చర్చ జరగలేదా? వినోద్ గారు మాట్లాడటం నేను వినలేదా? ఏ విన్నా సార్ మాట్లాడటం నేను వినలేదా? సో మొత్తానికి ఇష్యూ ఇది ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం ప్రభాకర్, లక్ష్మణ్ గారు, ఇది బోర్డు యొక్క యాక్షన్, ఇది ఈ యాక్షన్ మీద వస్తున్న రియాక్షన్స్ దాని మీదే. ఇవాళ బోర్డు ఫైనల్ కాదు, ఆ బోర్డు కూడదు, ఫైనల్ కాదు చట్ట ప్రకారం కూడా. బోర్డు కంటే పైన అపెక్స్ కౌన్సిల్ ఉన్నది. ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడినటువంటి జనవనరుల కేంద్ర మంత్రి అధ్యక్షతన కలిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ ఉన్నతమైనటువంటి బాడీ. దాని పరిధిలో పనిచేసేదే కృష్ణా యాజమాన్య. ఆ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం లేకపోవడాన్ని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు కాల్ఫర్ చేయలేదు ఒక్కసారి కూడా? కాన్స్టిట్యూటెడ్ పార్టీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఎందుకు? చట్ట ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఉన్నతమైంది, దాని పరిధిలో పనిచేసేదే కృష్ణా యాజమాన్య బోర్డు కానీ గోదావరి యాజమాన్య బోర్డు కానీ. కేంద్ర ప్రభుత్వం టైం టు టైం నోటిఫికేషన్స్ జారీ చేస్తాయి.
ఏ ప్రాజెక్టుల కింద ఏ విధమైనటువంటి నీటి అలొకేషన్స్ ఉన్నాయి, మార్పులు చేర్పులు మిగులు జలాలకు సంబంధించి కానీ ఇవాళ బచావో ట్రిబ్యునల్ అలొకేషన్స్ ప్రకారమే యాజమాన్య బోర్డు వ్యవహరించాలి. తర్వాత రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆమోదం పొంది నోటిఫై చేయబడింది అనుకోండి, దాని ప్రకారం నీటి కేటాయింపులు విడుదల అనేటువంటిది కృష్ణా బోర్డుకు వస్తుంది. అందువల్ల టైం టు టైం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది, యాజమాన్య బోర్డు నోటిఫై చేయలేదు. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఫైనల్ కాదు. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు. ప్రభాకర్ గారు, ఇక్కడ బీజేపీ ప్రభాకర్ గారు అడిగిన దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంది. ఓకే, బీజేపీ ఎందుకు చొరవ తీసుకోదు, ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకులు ఎందుకు ప్రశ్నించరు, ఇదేమో పొలిటికల్గా డెఫినెట్గా వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేయడానికి. నిజానికి వారు అడిగినట్టుగా మీరు బోర్డు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు, ఈ బోర్డు యొక్క ఎగ్జిస్టెన్స్నే మీరు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఓకే, దట్ ఈస్ అప్ టు యూ, దట్ ఈస్ యువర్ డిస్క్రిప్షన్. కానీ కేంద్రం దగ్గర ఈ వివాదాన్ని ఎందుకు తీసుకెళ్లడం లేదు? పార్లమెంటులో కొన్ని అంశాల మీద క్వశ్చన్ అవర్లో మాట్లాడారు, అది వాస్తవమే. ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలేకపోయారు అనేది కూడా మరి అది క్వశ్చన్. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ స్టేట్మెంట్లకి, ఇక్కడ ప్రెస్ మీట్లకి పరిమితం అవుతుంది? లేదు వెంకటకృష్ణ, ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా కావేరీ బోర్డుకి కృష్ణా బోర్డుకి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. కావేరీ బోర్డు ఏమో అంటే చాలా కాలంగా ఉన్నటువంటి రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్నటువంటి సమస్యను పరిష్కరించేది. కానీ ఇదేమో కొత్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రాల మధ్య కృష్ణా నదిలో మనం ఫేస్ చేస్తున్నటువంటి వివాదం. అయితే సమైక్య రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాజెక్టులని ప్రతిపాదనలు పెట్టి ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టులను కట్టుకుంటున్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం నిజానికి ఇప్పుడు. అయితే దాంట్లో మనమంటుంది న్యాయంగా ఏమంటున్నామంటే ప్రాజెక్టుల వారీగా ఏది మన అలొకేషన్ జరిగిన తర్వాత చేయాలనేది ఒకటైతే, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇవాళ బోర్డు చాలా నియంతృత్వంగా 10 రోజుల్ని మేము క్లోజ్ చేసేస్తాము, మీరు పోకూడదు అని. అంటే బోర్డు మీద ఏమనుమానం వస్తూ ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అని చెప్పడం. 1.5 year కూడా మీరు సాగదీస్తున్నారు, దానికి కూడా ఒక టైం బౌండ్ ఉండాలి కదా. ఇప్పుడు ఓకే 10 రోజుల్లో అభిప్రాయం, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు దయచేసి 10 రోజుల్లో అభిప్రాయాలు చెప్పండి అని అడిగి అభిప్రాయం రాకుండా పంపడాన్ని మనం ప్రశ్నించవచ్చు. కానీ ఇది ఈ 10 రోజుల ప్రశ్నే కాదు, 1.5 year నుంచి కూడా ఇలాగే సాగుతుంది. ఎంతకాలం సాగదీస్తారు? వాళ్ళు కూడా ఒక టైం రిపీటెడ్గా కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఉమాభారతి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు చెప్తున్న వారి దృష్టికి తీసుకుపోయినటువంటి విషయాన్ని ఈ మధ్య కాలంలో కూడా ఉమాభారతి గారితో మాట్లాడడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోలేదనేటువంటి మాట ఒకవేళ ప్రభాకర్ గారికి అడిగితే వారి రాష్ట్ర శాఖను మేము అడిగి తీసుకుపోకపోవచ్చు, కానీ యాజ్ ఏ గవర్నమెంట్గా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది. కానీ ఎందుకో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు ఆ బోర్డు కొంత అనుకూలంగా కనిపిస్తున్నట్టుగా ఉన్నటువంటి సందర్భంలోనే ఇక లాభం లేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన. బీజేపీ మీరు కలిసి అధికారంలో ఉన్నారు కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో బోర్డు మీకు కాస్త పక్షపాతంగా ఉంది అనేది వారి అనుమానం. అనుమానం అయితే అది అనుమానం కిందే ఉంచుకొనియండి. వాస్తవం చెప్తాను, ఇక్కడ పార్టీలు అనే మాట కన్నా కూడా ప్రభుత్వాలే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులు అన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకే ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి యాజ్ ఏ హోల్ అన్ని ప్రాంతాలకు జరిగే ఇబ్బందుల్ని బట్టి వెసులుబాటు ప్రకారం చేసుకునేటువంటి అవకాశం ఉండేటువంటి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్ట్స్. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో దిగువన ఉండే ప్రాంతానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది జరిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి క్రమంలో ఈ ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతోనే చట్టపరంగా అవన్నీ పెట్టడం జరిగింది ఆ రోజున. ఇక్కడ మీరు 8/2/2016 ఎప్పుడైతే టెండర్ ప్రాసెస్ని వీళ్ళు ఇనిషియేట్ చేశారో ఇమ్మీడియట్గా ఇది ఏదైతే ఆ చట్ట లోబడి జరగాల్సినటువంటి అంశాలు ఏవి జరగకుండా చేశారు అని 10/2/2016 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉమాభారతి గారిని రిక్వెస్ట్ చేసి సెంట్రల్ వాటర్ కౌన్సిల్ అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారిని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇష్యూస్ అన్ని కూడా ఎపెక్స్ బాడీ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నారు. ఎపెక్స్ బాడీలో ఎవరున్నారు? ఆగండి, ఎపెక్స్ బాడీలో ఎవరున్నారు? ఎపెక్స్ ఆగండి, కాదండి, అవ్వలేదు. యాజ్ పర్ సెక్షన్ 84 సబ్సెక్షన్ 1 ఎపెక్స్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయాలి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద చెప్పినప్పుడు అపాయింట్ డే ఏదైతే ఉందో 2 June 2014 ఎపెక్స్ కౌన్సిల్ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారో వారిని చైర్మన్ గాను, తెలంగాణ
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సభ్యులుగా పెట్టారు. అవును సార్, అయితే పెట్టారు. ఒకటి బోర్డుకి ముందే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎవరు అయితే కండక్ట్ ఉంది. చేయాలి? ఎవరు సెంట్రల్ కండక్ట్ గవర్నమెంట్ చేయాలి కదా? చేయాలి. మేము అడుగుతుంది చేయాలి. కూడా అది. ఎందుకు చేయాలి. చేయడం లేదు? ఈ లోపలే జరుగుతున్న- ఎందుకు ఇనిషియేషన్ జరగడం ఈ లేదు? లోపలే జరుగుతున్న ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ ఏదో మేనేజ్ చేసిందన్న ఆంధ్రప్రదేశ్ ఎక్కడ మేనేజ్ చేయలేదు. చట్ట వ్యతిరేకంగా 8వ తారీఖున మీరు టెండర్స్ ప్రాసెస్ ని మీరు ఇనిషియేట్ చేశారు కాబట్టి సరే, ఏపీ కొనసాగించాము. మేనేజ్ చేశారు. ఒక్కొక్క నిమిషం. ఏపీ మేనేజ్ చేస్తోందనే వారి అలిగేషన్ కాసేపు అలా పెట్టండి, అలా పెట్టండి కాసేపు. అది తప్ప ఒప్ప అనేది తప్ప ఒప్ప అనేది మీరు అనండి కదా, నేను అనలేను కదా. నేను అనేది ఒకటే ఇవాళ బోర్డు నిర్ణయాన్ని వీడు తప్పబడుతున్నప్పుడు వీటిని సరి చేయాల్సిన ఎవరు? అపెక్స్ కౌన్సిల్. 100%. అపెక్స్ కౌన్సిల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ Apex Council is one of the body among all అదే Apex సార్, Council అంటే. అది సుప్రీం కదా. ఈ రెండు రాష్ట్రాల నీటి పంపకాలకు సంబంధించి, ఈ రెండు రాష్ట్రాల నీటి వివాదాలకు సంబంధించి, ఈ రెండు రాష్ట్రాల నీటి ప్రాజెక్టులకు సంబంధించి దట్ ఈస్ సుప్రీం. అందుకే దాన్ని అపెక్స్ అన్నారు. ఈ అపెక్స్ కౌన్సిల్ 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి రేపటితో, ఎల్లుండితో 2 సంవత్సరాలు పూర్తవుతుంటే ఒక్కసారి కూడా ఎందుకు సమావేశం జరగదు? మీరు గమనించు. మీరు వారు భాగస్వాములు కదా, కావాలని పెట్టట్లేదు వారి అనుమానం. ఇక్కడ భాగస్వాములు కాదు, నేను ఇందాకే చెప్పాను, ప్రభుత్వాలు అనేది మాట్లాడుకోవాలి. మేము ప్రభుత్వాలు భాగస్వామ్యం సంకీర్ణ ప్రభుత్వం కదా. 2 సంవత్సరాల నుంచి అన్ని అంశాల్లో మొత్తుకుంటున్నాం అనేది చెప్తున్నాం కదా. కేంద్రం ఇంటర్ఫీర్ కావాల్సిందే కావాలి. అదే అడుగుతున్నాం మేము ఇప్పుడు. మీరు అడిగి మేము అడిగి ఎవరు? అందరూ అడిగేవాళ్ళైతే చెప్పేవాడు ఎవడండి? అవును, అందరూ అడిగేవాళ్ళైతే చెప్పేవాడు ఎవరు? మరి అందుకనే ఈ లోపల ఏ ప్రభుత్వాలు ఈ ఏర్పడ్డా లోపల జరిగే- ఏ ప్రభుత్వాలు ఏర్పడ్డా రాజకీయ కాదు, పార్టీల హరీష్ రావు మధ్యలో గారు, ఏర్పడ్డా హరీష్ రావు గారు తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్ర మంత్రి ఉమా గారికి ఫోన్ చేస్తే అసలు అయ్యేదా అది? ఒక మాట వారు ఏమన్నారు? ఎందుకు కాకూడదు? అయ్యేదా కాదా ఎందుకు పక్కన కాదు? పెట్టండి. ఎందుకు కాదండి? అయ్యేదా కాదా పక్కన పెట్టండి. ఉమా గారు ఏమన్నారు? ఉమా గారు ఏమన్నారు? మనతో అయ్యేది కాదు, ఇది అపెక్స్ కౌన్సిల్ లో తేలాలి అన్నారు. Yes, Apex Council లోనే తేలాలి. చెయ్యండి. ఫస్ట్ ఎవరి స్టేట్స్ ఏందో కూర్చొని మాట్లాడుకోవాలి ఫస్ట్. తేల్చండి. ఎవరి స్టేట్స్ ఏందో మాట్లాడుకుంటామా? సామరస్య వాతావరణం అపెక్స్ కౌన్సిల్ ఎందుకు సమావేశం చేయరు? అంటే బోర్డు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే అలా ఊరుకుంటారనే ప్రశ్న. అంటే ఒక్కడి వెంకటకృష్ణ గారు వారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇవన్నీ టెండర్స్ అవి ఇవి అవి కొత్త ఉంటాయి ప్రాజెక్ట్ కదా. గురించి. అయితే నేనేమంటున్నా అంటే సమైక్య రాష్ట్రం ఉంటేనేమో ఆ ప్రాజెక్టులు చేపట్టవచ్చు. ఇదే పాలమూరు రంగారెడ్డి సపోజ్ తెలంగాణ కాలేదు, సమైక్య రాష్ట్రంగానే ఉన్నది. పాలమూరు రంగారెడ్డి క్వశ్చన్స్ ఉన్నాయి. 100% ఉన్నాయి. అరే ఉండండి, ఇందాక పాలమూరు రంగారెడ్డి విషయంలో అందరూ పాలమూరు రంగారెడ్డి విషయంలో మీరే చెప్పండి. ఒక్కరు మిమ్మల్ని ఎన్నికల్లో వచ్చి- మిమ్మల్ని అడుగుతున్నాను. మీరే చెప్పండి. పాలమూరు రంగారెడ్డి అప్పుడు డిజైన్ చేసిందే కదా అని మీరు అంటున్నారు. చట్టంలో ఉందా? అది చట్టంలో లేదు అనేది వాళ్ళ ప్రశ్న. చట్టంలో ఉంటే పాత దాని కింద లెక్క, చట్టంలో లేదు అంటే కొత్త దాని కింద లెక్క అనేది పైగా చట్టంలో ఎస్ఎల్బీసీ లేదు, అట్లది లేదా? అది మీ అభ్యంతరాలు మీకున్నాయి. SLBC మీ అభ్యంతరాలు లేదు. ఎవరి లాజిక్స్ వారికి ఉన్నాయి. దేనికైనా మానవీయ కోణం ఉంటుంది వెంకటకృష్ణ, మానవీయ కోణం ఉంటుంది. అవసరాలు ముఖ్యం. Yes, అంతే కదా. అవసరాలు ముఖ్యం. మానవీయ కోణం అవసరాల లేకుండా నువ్వు చట్టాలకే కేవలం పేపర్లకే పరిమితమై 2 రాష్ట్రాలకు అంత తేలిక సంబంధించిన తీసేయలేం కదా. నేను చట్టం అనేది ఒక చెత్త కాగితం కింద అదే తీసేయాలి. అనట్లేదు. వెసులుబాటు ఉండాలి, వెసులుబాటు ఉండాలి. ఆ వెసులుబాటుని ఆధారం చేసుకొని మాత్రమే 2 రాష్ట్రాల మధ్యలో ఒప్పందాలు జరగాలి. చట్టం అనేది పేపర్ మీదే ఉంటుంది. పేపర్ చాలా వాల్యుబుల్, దాన్ని మనం కాదనలేము. చాలా మంచి పదం అది. ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి మాట 100% మానవీయ కోణం. ఎస్, దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని కూడా మానవీయ కోణంగా ఆలోచించే అందరూ కలిసి మాట్లాడుకునే కరెక్ట్ గా చేసుకుందాము. వాట్ ఇస్ ద ప్రాబ్లం? నేను అదే అంటున్నా, మేము అదే అంటున్నాం. కూర్చుందాము, మాట్లాడుకుందాము, ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఫైనల్ గా ఒక్క మాట సార్, ఆంధ్రప్రదేశ్ తీసుకునే చర్యల వల్ల తెలంగాణకి ఏదన్నా ఇబ్బంది వస్తే మటుకి జల ప్రాజెక్టుల వల్ల చెప్పండి. ఈ బోర్డు తీసుకున్న ఈ నోటిఫికేషన్ లో లక్ష్మణ్ గారు, ఈ డ్రాఫ్ట్ లో వీళ్ళు పేర్కొన్న అంశాల్లో చాలా వాటి మీద కాంట్రవర్సీస్ ఉన్నాయి, చాలా వాటి మీద అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి నాగార్జున సాగర్ కనీస నీటి మట్టం 510 అడుగులు, శ్రీశైలం నీటి మట్టం 834 అడుగులు. నోటిఫికేషన్లో శ్రీశైలంలో 790 అడుగుల వరకు నీటిని తీసుకునేలా, తాగునీటికి అవసరమైనప్పుడు అంతకంటే తీసుకునేలా పేర్కొన్నారు నోటిఫికేషన్లో. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? శ్రీశైలంలో 790కి కూడా అంటే అవసరమైతే ఇంకా కిందికి వెళ్ళొచ్చు అని ఎట్లా ఇది? ఇవాళ చట్టంలో ఒక 2 అంశాలు స్పష్టంగా పేర్కొన్నారు. విద్యుత్తుకు జల వినియోగానికి వ్యవసాయానికి వినియోగానికి వివాదం వచ్చినప్పుడు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవసాయానికి త్రాగునీటికి వివాదం వచ్చినప్పుడు త్రాగునీటికి ఇవ్వాలని. అందువల్ల త్రాగునీరు అనేది ప్రాణప్రదమైనటువంటిది. అది ఎక్కడి నుంచైనా నీళ్లు తీసుకెళ్లి గొంతులలో తడపాల్సినటువంటి అవసరం ఉందనే కాన్సెప్ట్లో దాన్ని ఉపయోగించుండొచ్చు. ఏవైనా నేననేది ఏంటంటే యాజమాన్య బోర్డు తయారు చేసిన డ్రాఫ్ట్లు ఏమైనా అభ్యంతరాలు ఉంటే
అపెక్స్ కౌన్సిల్ని వెంటనే సమావేశపరచండి, చర్చించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి రాయొచ్చు, చైర్మన్గా ఉన్న జలవనరుల శాఖ మంత్రికి రాయొచ్చు. తద్వారా సమస్యని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకునే కానీ అసలు అవకాశం అభ్యంతరాలు ఇచ్చే చర్చల్లో వరకు ఆగాలి కదా లక్ష్మణ్ గారు. ఆ. ఇప్పుడు వీళ్ళు డ్రాఫ్ట్ లో ఈ అంశాల మీద మీరు ఏమంటున్నారు, అభ్యంతరాలు ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి స్పందించవచ్చని మీరు అంటున్నారు. అవును. అసలు అభిప్రాయాలు తీసుకోవాలి కదా, అభ్యంతరాలు వచ్చేంత వరకు ఆగాలి కదా. ఇప్పుడు ఆగకుండానే ఆమోద ముద్ర కోసం వీళ్ళు చెప్పగానే కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయదు కదా. చెప్పలేం. బోర్డుకు చెప్పలేం. ఇప్పుడు అనుమానాలు బలంగా ఉన్నాయి, ఒకళ్ళ మీద ఒకరికి అనుమానాలు ఉన్నాయి. ఒకళ్ళ మీద ఒకరికి అనుమానాలు ఉన్నప్పుడు ప్రభాకర్ గారు, ఒకళ్ళ మీద ఒకరికి అనుమానాలు ఉన్నప్పుడు ఆ అనుమానాలు పటాపంచం చేయాల్సిన అవసరం కేంద్రం మీద ఉంటుంది. ఆమోద ముద్ర వేసేస్తారని మీరు అన్నమాట వాస్తవం, వేయకపోవచ్చు, వేయనువచ్చు. నేననేది ఏంటంటే బోర్డుకు తనకు తానుగా నోటిఫై చేయలేదు, ఏది కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి. Right. ఆ కేంద్ర ప్రభుత్వం Right. దృష్టికి వీళ్ళు తీసుకెళ్లారు డ్రాఫ్ట్ ని. ఇవాళ తెలంగాణకు అభ్యంతరం ఉంటే వెంటనే స్పందించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఇద్దరి మధ్య అనుమానాలు బలంగా ఉన్నప్పుడు న్యూట్రల్ గా ఉండి సమస్యను పరిష్కరించాల్సిన బోర్డు ఈ రకంగా అనుమానాలకు తావిచ్చే విధంగా ప్రవర్తించడాన్ని పరిహరిస్తే మంచిదేమో. న్యూట్రల్స్ కానీ ఎవరైనా మాట్లాడాల్సిన అవసరం. వాస్తవంగా చూసుకుంటే మీరు అన్న వ్యాఖ్య కరెక్టే, కానీ మీరు ఇంతకు ముందు కూడా అన్నారు సంవత్సరం నుంచి పదే ఆదేశాలు ఇస్తుంటే సాగదీచుకోవడం కూడా సాగదీయడం కాదండి, మేము ఖాతరు చేయమని చెప్పిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితులు. రెండోది అసలు ఇదే పనికిరానంటే ఈ రీఆర్గనైజేషన్ చట్టమే పనికిరాదు. ఇది ఉపయోగం లేదంటే ఇది నేను ఖాతరు చేయనంటే చట్టాన్ని కూడా ఖాతరు చేయాల్సిన పని లేదు. కానీ ఒక్కటి చెప్తున్నానండి శ్రీశ్రీ, నేనన్నా ప్రాబ్లం ఏంటి దీంట్లో వచ్చింది, వాళ్ళ ట్రిబ్యునల్ నిర్ణయం సుప్రీంకోర్టు కూడా ఛాలెంజ్ చేయడానికి లేదు. రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ 16 ప్రకారం ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో కూడా ఈ దేశంలో ఎవరు చేయడానికి వీల్లేదండి. పార్లమెంట్ మళ్ళీ రాజ్యాంగ నేను యాక్సెప్ట్ చేస్తాను. అందుకని కానీ దీంట్లో ఇచ్చింది ఏంటంటే ట్రిబ్యునల్ అలాట్ చేసిందండి ప్రాజెక్ట్స్కి. నేను చెప్పింది వాస్తవం అండి, ట్రిబ్యునల్ అలాట్ చేసింది. ట్రిబ్యునల్ గురించి మాట్లాడలేదు, ఆల్రెడీ కొత్తగా ప్రాజెక్ట్ గురించి మార్చడానికి వీల్లేదు. ముందు అవి చేసిన తర్వాత బోర్డు పని యాపెక్స్ కౌన్సిల్ కూడా హక్కు లేదండి. మనం అడుగుతున్నది ఏంటంటే యాపెక్స్ కౌన్సిల్ కూడా హక్కు లేదు. నేను చెప్తున్నా, ఏంటంటే మీరు అనుకుంటారా ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం సెటిల్ కాదు. నేను ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు ముందే చెప్తున్నా, చంద్రబాబు గారు అక్కడ ఇద్దరు పొలిటికల్ లీడర్స్, పైన ఉమాబాద్ గారు పొలిటికల్ లీడర్స్. పట్టుసీమ ఉందండి అందులో. నేను కృష్ణా గురించి మాట మీద వస్తున్నా. లాస్ట్ టైం మాట్లాడాం ప్రాజెక్టు పేరు కాకపోతే ఏంటంటే సమైక్య రాష్ట్రంలో డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టులు ఒక మాట వినండి. వారు కూడా ఒక మాట వినండి, దయచేసి వారు కూడా మీరు పదే పదే ఇవి ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు కాబట్టి అడుగుతున్నారు తప్ప పట్టిన సముద్రంలో దాని వల్ల వాళ్ళకి అభ్యంతరం లేదు. కాకపోతే పదే పదే పోలవరం పాలమూరు రంగారెడ్డి చట్టంలో ఉందా అని అడుగుతున్నారు కాబట్టి దినకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే బీజేపీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు కూడా ప్రత్యేకమైన బీజేపీ ఒక్క నిమిషం సార్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం బీజేపీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ప్లీజ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు రైట్ బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఇవాళ లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.